తతో మలిన సంవీతాం రాక్షసీభిः సమావృతాం ఉపవాసకృశాం దీనాం నిశ్వసంతీం పునఃపునః. మలినమైన బట్ట కట్టుకుని భారమైనటువంటి నిట్టూర్పులతో కన్నుల వెంట కారుతున్నటువంటి బాష్పధారలతో రామచంద్రమూర్తి యొక్క ధ్యానమునందు మగ్నమై ఉన్న సీతమ్మని చూసి ఆ సీతమ్మ తల్లి యొక్క వైభవాన్ని, ఆవిడ పాతివ్రత్యాన్ని కీర్తిస్తూ అలాగే కూర్చుని ఉన్నారు. తెల్లవారిపోనే పోయింది. తెల్లవారుజామున 3-4 అయింది. రావణాసురుడు లేవని లేచాడు. బ్రహ్మముహూర్తంలో లేవడం గొప్ప, లేచి ఏది చెయ్యాలో అది చేయకపోవడం తప్పు. గబగబా వెళ్ళాడు అశోకవనంలో సీతమ్మ దగ్గరికి. మాట్లాడకూడని మాటలన్నీ అంటున్నాడు. వింటున్నారు పైనుంచి. రావణాసురుడు వెళ్ళిపోయాడు. అకస్మాత్తుగా ఒక సంఘటన ఏర్పడింది. అది స్వామి హనుమ కూడా ఊహించలేదు. ఆ తల్లింది, ఆ చుట్టూ రాక్షస స్త్రీలు పరివేష్టించి ఉన్నారు. వాళ్ళని భయపెట్టి వెళ్ళాడు. వాళ్ళు భయపెట్టి రావణుడు అంతవాడు ఇంతవాడు, ఆవిడ బ్రతికుండగానే ఆవిడ శరీరాన్ని వాటాలు వేసుకున్నారు. ఇన్ని చేసినా నా తల్లి ఒక్కటే మాట అంది, దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తస్మి యథారూపాం సువర్చల అంటుంది. ఒకనాడు రాజ్యాధికారం ఉన్నవాడని నాకు భర్త అని ఊరుకోవడం కాదు, ఆయన దీనుడైన రాజ్యహీనుడైన నా భర్త రామచంద్రమూర్తి. ఎప్పుడు సూర్యుణ్ణి ఆయన భార్య అయినటువంటి ఆ సువర్చల, అలాగే ఇతర వశిష్ఠుని భార్య, మహాపురుషులైనటువంటి భార్యలందరూ మహాపురుషుల్ని ఎలా అనుగమించి మహాపతివ్రతలై నిలబడ్డారో అలా నా భర్త పాదసేవ చేసేదాన్నే కానీ ఇవాళ రాజ్యభ్రష్టుడు దీనుడై ఉన్నాడని దుర్మార్గురాలైన దానన కాను. నా కాలి గోటితో కూడా ముట్టుకోను. నస్పృశేయం నిశాచర చరణేనాపి సవ్యేశ, ఆఖరికి నా కాలి గోటితో కూడా నిన్ను ముట్టుకోనంది అమ్మవారు. వింటున్నారు మహానుభావుడు. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత అకస్మాత్తుగా ఆవిడికి బాధ కలిగింది. బాధ కలిగి నే చచ్చిపోతానంటోంది. మళ్ళీ ఆవిడ బ్రతుకు మీద ఆశ కల్పించిన వారు ఎవరో తెలుసా? త్రిజట లేచింది. లేచి త్రిజట తన స్వప్నం చెప్పింది. నాకు ఇప్పుడే కలొచ్చింది. ఆ కలలో నేను చూశాను, హంసాం యుక్త సహస్రేణ స్వయమాస్తాయ రాఘవ, 1000 హంసలు మోసినటువంటి పల్లకీలో రామచంద్రమూర్తి రావడం నేను చూశాను. రావణ కుంభకర్ణాది రాక్షసులందరూ నిహతులైపోవడం చూశాను. ఎర్రటి గుడ్డలు కట్టుకుని నూనె తాగుతూ దక్షిణ దిక్కుగా పోవడం చూశాను. ఎక్కడ నుండో ఒక మహావానరం వచ్చి లంకాపట్టణాన్ని కాల్చేయడం చూశాను. ఒక్క విభీషణుడు మాత్రం శ్వేతఛత్రం కింద తెల్లటి బట్టలు కట్టుకుని 4 మంత్రులు సేవిస్తూ ఉండగా ఆకాశంలో నిలబడి ఉండడం చూశాను. ఈ తల్లి ఎవరనుకుంటున్నారు? సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. ఎన్ని తప్పులు చేసినా నోటితో కూడా అడగక్కర్లేదు. ఇప్పటికైనా నేల మీద పడండి, ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రక్షస్సో మహతో భయాత్. ఒక్కసారి నేల మీద పడిపోండి. ఆ త్రిజట స్వప్నాన్ని విని తల్లి ఊరడిల్లింది. కానీ అంతలోనే శోకానికి గురైంది. నా ప్రాణం వదిలిపెట్టేస్తాను. శ్రీరామాయణంలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టములలో అదొకటి. ఎందుకని? హనుమ పైనే ఉన్నారు చెట్టు మీద, క్రింద సీతమ్మ ఉంది. ఆయన ఊహించలేదు. ఇంకా మాట్లాడడానికి ఏదో సందర్భం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. తల్లి పాతివ్రత్యాన్ని ప్రశంసించి ముగ్ధుడైపోయి ఉన్నారు. అకస్మాత్తుగా ఆ తల్లి సీతాధవేణ్యుద్గ్రహణం గృహీత్వా ఉద్బధ్య వేణ్యుద్గ్రహణేన శీఘ్ర అహంగమిష్యామి యమస్య మూలం ఉపస్థితా సా మృదు సర్వగాత్రి. నే చచ్చిపోతాను, ఇక్కడ చచ్చిపోవడానికి విషం కత్తి ఇచ్చేవాడు కూడా లేడు, నే బతుకుదాం అనుకున్నట్టు బతకనిచ్చేవాడు లేడు. అది రాక్షసత్వం అంటే. ఏమి మహర్షి అండి, ఎంత అద్భుతమైన మాట అంటారు. తస్యాశుభం వమమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం అంటారు. సీతమ్మ తల్లి ఎడం కన్ను అదిరిందిట శుభసూచనగా. ఇదేమిటి? చచ్చిపోదాం అనుకుంటుంటే ఎడం కన్ను ఎదిరింది అనుకుంది అమ్మవారు. ఎడమ తొడ అదిరింది. ఒక్కసారి చీర జారినట్టయింది. అకస్మాత్తుగా భర్త గురించి శుభవార్త వినే ముందు జరిగే శుభశకునాలు. ఆమె తెల్లబోయింది. అయితే నేనైతే ఆమె ఎడమ కన్ను అదిరింది అంటున్నాను. మహర్షి అలా అనలేదు. తస్యాశుభం వమమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం
ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం అన్నారు. బాగా లోతైనటువంటి నీటితో నిండినటువంటి సరోవరంలో అరవిరిసినటువంటి తామర పువ్వు ఒకటి నీటి మీద కనపడుతుంటే ఆ తామర పువ్వుకి ఆధారంగా ఉన్నటువంటి కాడ నీటి లోపలికి ఉంటే పైకి కనపడకుండా నీటిలో ఉన్న తామర కాడ పక్కకి ఒక చాప వచ్చి నిలబడి మళ్ళీ ప్రయాణాన్ని మొదలుపెట్టే ముందు తన తోక ఇలా ఊపితే ఆ తోక కొట్టుకుని ఆ కాడ కదిలితే కాడ మీద ఉన్న తామర పువ్వు ఇలా కదిలితే ఎంత అందంగా కదులుతుందో అమ్మవారి కన్ను అలా కొట్టుకుందన్న. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.